బ్రో ఎక్కడికి వెళ్తారు మీరు? జగ్గపేట. జగ్గపేట. అంతకుముందు జగ్గపేట వెళ్ళాలంటే ఎటు నుండి వెళ్ళారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వెళ్ళాను. కొంచెం ట్రాఫిక్ కూడా బాగుండేది. ఈ హైవే వల్ల చాలా బాగుంది. స్పీడ్ గా కూడా వెళ్ళిపోతున్నాం. జర్నీ కూడా తక్కువ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు డ్రైవ్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ఎట్లా? చాలా ఆనందంగా ఉంది అన్న. చాలా ఆనందంగా ఉంది. ఈ హైవే ప్లస్ నందిగాం దగ్గర కూడా హైవే బాగుంది. అంతా బాగా చేశారు. బాగుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రోడ్లు సమస్య ఇవన్నీ కూడా లేకుండా చేస్తారు. ఒకవైపు అనేక ప్రాజెక్టులు కూడా అమరావతిలో చూడవచ్చు, అలాగే పోలవరం సంబంధించి ఓవరాల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నారు. ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. గతంలో మీరు వెళ్ళాలంటే మీరు జగ్గపేట వెళ్తున్నాను అంటున్నారు, మరి విజయవాడ నుండే వెళ్ళాల్సి ఉండేది అప్పుడు. సో ఇప్పుడు మీకు ఈ పశ్చిమ బైపాస్ నుండి డైరెక్ట్ గా మీరు గొల్లపూడి నుండి అట్లా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. చాలా హ్యాపీగా ఉంది. జర్నీ చాలా టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఈజీగా ఉంది. ట్రాఫిక్ ఏమి లేదు. విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి సేవ్. విజయవాడ వెళ్తే అటు నుండి వెళ్ళాల్సి ఉంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు గొల్లపూడి వెళ్ళాలంటే కూడా మాక్సిమం టైం అసలు ఎంత ట్రాఫిక్ ఉండే దానికి చెక్ పెట్టే విధంగా ఈ పశ్చిమ బైపాస్ తీసుకురావడం హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. బాగా చేశారు కూడా. మీకు స్పీడ్ గా వెళ్ళడం అంటే అనుకున్న సమయం కంటే తొందరగా రీచ్ అవడానికను ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా యూజ్ గా ఉందనుకోవచ్చు. అవును. నాకు 30 minutes 40 minutes సేవ్ అవుతుందన్న జగ్గపేట వెళ్ళడానికి. ఎప్పుడు 3 hours పడుతుంది. ఇప్పుడు మనకి ఒక 2. మీరు ఎక్కడ నుండి బయలుదేరి జగ్గపేట వెళ్ళడానికి? గుంటూరు నుంచి జగ్గపేట 2 hours పడుతుంది. అంతకుముందు 3 hours పట్టేది. ఇప్పుడు ఎట్లా పడుతుంది పశ్చిమ బైపాస్? ఇప్పుడు 2 hours పడుతుంది అన్న. చాలా టైం సేవ్ అయింది కదా. 1 hour సేవ్ అవుతుంది. మీరు చెప్పండి. ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు సేఫ్ గా ఉంటది అన్న. ఇంకా ఆ ట్రాఫిక్ తో ఇబ్బంది లేకోకుండా ఇలాగే టైం సేవ్ అవుతుంది. తొందరగా వెళ్ళిపోవాలనుకున్నా కానీ వెళ్ళిపోతారు కాబట్టి బెస్ట్. ఇంకా ఇది చాలా ఈ రోడ్ వేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ ఇది మాత్రం. అంతా కూడా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు వెళ్ళాలంటే అక్కడ బ్రిడ్జ్ దగ్గర చాలా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారన్న 5 తర్వాత. అవును, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇంక ఇప్పుడు అలా అంటే ఏం ఉండదు. విజయవాడ సైడ్ వెళ్ళాల్సిన పని ఉండదు. ఇంకా అప్పుడు అక్కడ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఇప్పుడే మెయిన్ ఇటు వెళ్ళే వాళ్ళు అయితేనే హైదరాబాద్ సైడ్ అయితేనే ఇటు వస్తారు కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఫాస్ట్ గా అయినా కానీ మంచిగా ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైన్ తోనే యూజ్ చేసుకునేది, రేపటి నుంచి 4 రోజుల తర్వాత 2 వైపులు కూడా యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఇది 2 వైపులు అంటే వెళ్ళడానికి కాకుండా వచ్చేటప్పుడు కూడా సుగమంగా ఉంది. అంటే చాలా స్పీడ్. సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఇది వెళ్ళిపోవడానికి ఎలా ఉందో అది కూడా సేఫ్టీ ప్రకారం మంచి డెసిజన్ ఇది కూడా. విజయవాడ ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరింది అనుకోవచ్చా ఈ రోడ్డుతో? చాలా వరకు తీరిపోయినట్టే అన్న. ఇప్పుడు అంత ప్లస్ పాయింట్ అన్న. అటు వెళ్ళి ఇటు రావడం కన్నా ఇలా వెళ్ళిపోతే ఇంకా చాలా టైం సేవ్ అవుతుంది కదా. అవును. ఎక్కడ నుండి ఎక్కడ వెళ్తున్నారు? అసలు మీ టైం ఎంత పట్టేది? మేము ఇక్కడ గుంటూరు నుంచి జగ్గపేట అన్న 3 hours పట్టేది ఎప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోడ్డు వెళ్తుంటే 2.5 hours 2 hours. చాలా వరకు టైం సేవ్ అవుతుంది అన్న. ఏం చెప్తారు చివరికి? ఈ ప్రభుత్వం ఇది సంతోషంగా ఉందన్న. ఇలాంటివి ఇంకా మంచిగా మనకి ఎలా అయితే యూజ్ అవుతుందో ప్రతి స్టేట్ లో అంటే ఇలానే చేస్తే బాగుండు ప్రతి డిస్టిక్ లో కూడా అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే.